హైదరాబాద్లో జరిగిన పుష్ప 2 బెనిఫిట్ షో విషాదం మిగిల్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్దకు రాత్రికి చేరుకున్నటువంటి హీరో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళతో పాటు ఆమె కుమారుడు కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకువెళ్లి సిపిఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. మరోవైపు కుమారుడు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో నిమ్స్కు తరలించారు. పుష్ప 2 సినిమా చూసేందుకు మొత్తం 4 కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, పుష్ప 2 బెనిఫిట్ షోలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న అల్లు అర్జున్ ని వచ్చిన తర్వాత థియేటర్కి చాలా మంది కూడా ఎగబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక తల్లి మృత్యువాత పడింది. ఇక తన కుమారుడు కూడా ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పుష్ప 2 బెనిఫిట్ షో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. అందరూ ఊహించిన విధంగానే ఈ పుష్ప 2 సందర్భంగా పోలీసులు కంట్రోల్ చేయని కారణంగా ఏదో ఒక పెద్ద నష్టం జరగబోతోంది అంటూ కూడా ముందు నుంచి కూడా ఈ అంచనాలు వేస్తూ హైకోర్టు వరకు తీసుకెళ్లడము, ఈ సినిమాను రద్దు చేయాలంటూ ఒక పక్క నుంచి మెగా ఫ్యామిలీ నుంచి మెగా ఈ అభిమానుల నుంచి వస్తున్నటువంటి ఈ కామెంట్స్ అందరినీ ఒక ఆలోచింపజేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చెప్పిన విధంగానే పుష్ప 2 సందర్భంగా యువతకు లెక్కలేనంతటువంటి ఉత్సాహంతో ఏదో ఒక నష్టం జరుగుతుంది అంటూ కూడా మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ఫిలిం ఫెడరేషన్ అధికారులకు, ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి ఆన్లైన్ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అనుకున్న విధంగానే నిన్న పుష్ప 2 రిలీజ్ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ నేరుగా తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా వీక్షించడానికి అక్కడికి చేరుకున్నటువంటి క్రమంలో తన అభిమాన హీరో అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చాడు అంటూ కూడా జనాలంతా ఒక్కసారిగా అల్లు అర్జున్ ని చూసేందుకు తండోపతండాలుగా వేలాది మందిగా అతని వైపు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడము, పోలీసులు ఇంకా తప్పట్లేదు, తమ చేతిలో నుంచి పరిస్థితి అదుపు దాటిపోతా ఉంది, అదుపు దాటితే హీరోపై కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఉత్సాహంలో అంటూ కూడా పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ లాఠీ చార్జ్ క్రమంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 అదే సంధ్యా థియేటర్ దగ్గర సినిమా వీక్షించడానికి వచ్చినప్పుడు ఈ పోలీసులు లాఠీ చార్జ్ నివారించేటువంటి క్రమంలో పబ్లిక్ అభిమానులంతా కూడా పరిగెడుతూ ఉండగా దాంట్లో తల్లి రేవతి, కొడుకు 9 ఏళ్లకు చెందినటువంటి శ్రీతేజ, మరో 2 ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే దగ్గర ఉండడంతో ఈ పబ్లిక్ ఒక్కసారిగా వారి పైన పడిపోవడము, వాళ్ళు ఆ ప్రెషర్ తట్టుకోలేక కింద పడిపోవడము, కాళ్ల మధ్యలో పడిపోయి ఉంటే ఈ తల్లిని కొడుకుని గమనించినటువంటి ఈ అభిమానులు ఒక్కసారిగా వారిని తొక్కుకుంటూ వాళ్ళని నెట్టేసుకుంటూ వాళ్ళ ఛాతీ పైన కాలేసుకొని వెళ్లడంతో వాళ్ళిద్దరు కూడా అపస్మారక స్థితికి వెళ్లిపోవడము. ఇది గమనించినటువంటి పోలీసులు ఆ ఇద్దరిని కూడా పక్కకు తీసుకెళ్లి ఇటు కొడుకుకి అటు తల్లికి ఇద్దరు కూడా సిపిఆర్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి వెళ్ళినటువంటి వెంటనే తల్లి రేవతి 35 ఏజ్ చెందినటువంటి మహిళ చనిపోయింది అంటూ కూడా అధికారులు దీన్ని ధృవీకరించడం జరిగింది. తర్వాత శ్రీతేజ 9 ఏళ్లకు చెందిన కొడుకు బాలుడు, ఇతను అన్కాన్షియస్ అయిపోయి ఉన్నాడు, ఇతన్ని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలి, అత్యవసర విభాగానికి ట్రీట్మెంట్ కోసం అంటూ కూడా నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతను ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే లోపే తల్లి చనిపోయింది అనేది మాత్రం డాక్టర్స్ దీన్ని ప్రకటించడం జరిగింది. పుష్ప బెనిఫిట్ షో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. ఒక కుటుంబంలోని 2 ఈ రోజు ఇలా కారణం అవ్వడానికి కారణమే పుష్ప 2 సినిమా అంటూ కూడా సోషల్ మీడియాలో దీనిపై నెగిటివ్ ట్రోలింగ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎన్నో సినిమాల సందర్భంగా హీరోల కోసం, ప్రొడ్యూసర్ల కోసం, డైరెక్టర్ల కోసం అభిమానులు ఈ రకంగా చనిపోవాల్సిందేనా అంటూ మాత్రం ఈ పౌర హక్కుల సంఘంలో మాత్రం ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని ఈ రోజు హైకోర్టుని కూడా వీళ్ళు ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. మానవ హక్కుల
ఉల్లంఘనకు పాల్పడి సినిమా తీశారంటూ ఇప్పటికే హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేయడము, అది ఈ నెల 17వ తేదీన విచారణ చేపడతామంటూ కూడా ధర్మాసనం తెలియజేయడము, హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా ఈ రోజు చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల తరఫున అడ్వకేట్లు ఈ సినిమా ఏదైనా సమాజానికి ఉపయోగపడేలాగా ఉందా, ఏదైనా సమాజానికి తెలియని కొత్త విషయాన్ని తెలియజేసేలాగా ఈ సినిమా తీయలేదు, స్మగ్లింగ్ ఏ రకంగా చేయాలి, పోలీసులపై ఎలా తిరగబడాలి, ఈ సినిమా అంతా కూడా ఒక మాఫియా లాగా రన్ అవుతున్నటువంటి ఈ సినిమా, ఇలాంటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవ్వడం కారణంగా అనేక మంది యువత చెడదారున పడి ఆ ఊబిలోకి చిక్కుకొని ఆ రకంగా వ్యవహరిస్తే పూర్తిగా క్రైమ్ రేట్ తో పాటు యువత అంతా కూడా పక్కదారిన పట్టేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అనేక మంది విశ్లేషకులు ఈ సినిమా చిత్రీకరణ వ్యతిరేకిస్తున్నప్పటికీ అవేవి కూడా పట్టించుకోకుండా వీరు పెట్టినటువంటి బడ్జెట్ ని రెట్టింపు లాగేటువంటి ప్రయత్నంలో భాగంగానే పుష్ప 2 ఈ రిలీజ్ అవ్వడము, బెనిఫిట్ షోలకు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా బడ్జెట్ రావడము, ఈ బెనిఫిట్ షోలో వచ్చేటువంటి డబ్బులను కూడా ఎస్క్రో అకౌంట్ లోనే పెట్టాలి, ఇది ఎవరు కూడా వాడుకోకూడదు అంటూ కూడా కోర్టు ఇప్పటికీ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు రిలీజ్ సందర్భంగా మాత్రం ఇంకాస్త అభిమానుల యొక్క ఉత్సాహం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కాబట్టి తమ అభిమాన నాయకుడు, అభిమాన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటూ కూడా యువత అంతా కూడా రోడ్డు పైనకి వచ్చి ఈ సినిమా రిలీజ్ కంటే ముందుగానే రోడ్డు పైన టపాసులు కాల్చడము, డాన్సులు చేయడము, బ్యాండ్ తో సిటీని అంతా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడము, సో ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి పోలీసులు అన్ని థియేటర్ దగ్గర కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా బాధ్యత ప్రభుత్వాందే, పోలీసులదే కాబట్టి స్ట్రిక్ట్ పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఇప్పుడు చనిపోయినటువంటి ఘటనను ఉదాహరణ కిందకి తీసుకొని మళ్ళీ ఎవరు కూడా ఈ రకంగా నష్టపోకుండా ప్రాపర్ గా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే లోపలికి పంపించి ఆ టికెట్ లేనటువంటి వారిని అందరూ కూడా థియేటర్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో వారిని అక్కడనే నిలిపివేయాలంటూ మాత్రం హైదరాబాద్ నగర ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతా ఉంది. ఇప్పుడు హీరో అయితే రవితేజ నిన్న సంధ్యా థియేటర్ వద్ద పోలీసుల భద్రత ఏ రకంగా ఉంది? ఎందుకంటే ముందస్తు సమాచారమే కదా సినిమా యూనిట్ అక్కడికి వచ్చి మూవీ చూస్తారన్న దానికి సంబంధించి సెక్యూరిటీ అంతా వీక్ గా ఉందా? ఇంత భారీ ఎత్తున తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి కదా? ఎక్కడ ఈ సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్లు పెట్టినా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా పబ్లిక్ గ్యాదర్ అవడం కొంత పోలీసులకు తలనొప్పిగానే మారుతోంది. ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ, వ్యక్తులని కంట్రోల్ చేయడం కానీ, కొంతమంది ఈ టీజర్లను అదే అదును చేసుకొని మహిళల పైన వీళ్ళు వేధింపసాగేటువంటి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. కాబట్టి చిత్ర యూనిట్ ఈ సినిమాని వీళ్ళు బెనిఫిట్ షో ముందస్తుగానే వీళ్ళు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చి చిత్ర యూనిట్ హీరో, హీరోయిన్, హీరో కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి సినిమా చూడకపోతే నిన్న 2 ప్రాణాలు బ్రతికేవి అనే దానిపై మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా నెటిజన్స్ అయితే కూడా అల్లు అర్జున్ తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో సహా ఆ రోజు ఆ టైంలో నిన్న రాత్రి 9:30కు రాకపోతే ఈ రోజు ఒక మహిళ బతికేది, తన కొడుకు కూడా ఈ స్థితిలోకి రాకపోయేది. దీనికి పూర్తి బాధ్యత సుకుమార్, అల్లు అర్జున్ అంటూ మాత్రం పెద్ద మొత్తంలో ఈ డిమాండ్ పెరుగుతా వస్తా ఉంది. ఈ హీరో హీరోయిన్లు ఇక్కడ సంధ్యా థియేటర్ కు, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుదర్శన్ ఇలాంటి థియేటర్ కి కాకుండా కుకట్పల్లిలో ఉన్నటువంటి హైఫై థియేటర్లకు వెళ్తే ఇలాంటి ప్రమాదం జరగదు. ఎందుకంటే విశాలమైనటువంటి ప్లేస్ తో కూడినటువంటి థియేటర్స్ కాబట్టి ఈ సంధ్య, ఈ సుదర్శన్, ఇతర ఈ థియేటర్స్ అన్ని కూడా చాలా ఇరుకుగా అటు రోడ్డు పైన ట్రాఫిక్ ఇబ్బందులు, వీరి వాహనాలు సరిగ్గా సరిపోకపోవడము, అభిమానులు కొంత గుర్తింపు ఉన్నటువంటి థియేటర్ కాబట్టి ఇక్కడ వేలాది నుంచి లక్షలాది మంది కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ హీరో కోసం ఒక మహిళ ప్రాణాన్ని విడిచింది. మరి మహిళా కుటుంబానికి హీరో ఏం చేస్తారు, ప్రొడక్షన్ ఏం చేస్తుంది? ప్రతిసారి అభిమానులే నష్టపోవాలి, అభిమానులే చనిపోవాలి. సినిమా మొదలు నుంచి 100 days వరకు కూడా ఆ సినిమాను ఆడించేది అభిమానులే. ప్రతిసారి హీరో కోసం ఏదో రకమైనటువంటి త్యాగాలకు పాల్పడతా ఉంటారు. మరి అదే ప్రొడక్షన్ టీం గాని, చిత్ర యూనిట్ గాని, ఇటు హీరో గాని, హీరో కుటుంబాలు గాని ఈ రోజు చనిపోయినటువంటి ఈ రేవతి 35 ఏజ్ తన కొడుకు శ్రీతేజ కోసం హీరో అల్లు అర్జున్ ఏం చేస్తాడు చూసి చూడనట్టుగానే ఇలా చనిపోతేనే మాకు రేటింగ్ పెరుగుతుంది, ఇలాగైనా మా సినిమా సక్సెస్ అవుతుంది అంటూ మాత్రం ఒక పక్క ఆలోచన వారిదైతే జనాలు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ఈ సినిమా కారణంగా. ఇలాంటి సినిమాలు రాకూడదంటూ మాత్రం పౌరాణిక నేతలు, సామాన్య ప్రజలు, నగర ప్రజలు ఎంతో పీస్ఫుల్ గా ఉన్నటువంటి. మరోవైపు రవితేజ, ఈ బెనిఫిట్ షోల మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి కదా. ప్రభుత్వాలు ఈ బెనిఫిట్ షోలు పేరు చెప్పి అనుమతిస్తూ ఉండడం, అక్కడేమో సినిమా యూనిట్లు వస్తూ ఉండడం, తీవ్ర తొక్కిస్తున్నట్లు జరుగుతూ ఉండడం, ఇదంతా కామన్ అయిపోతున్నటువంటి పరిస్థితి. పైగా అర్ధరాత్రులు కూడా బెనిఫిట్ షోలు పెడుతూ ఉండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి కదా. ఏమనుకోవాలి? ప్రభుత్వాల వైఖరిని ఏ రకంగా చూసుకోవాలి? చిత్ర యూనిట్ ఈ అర్ధరాత్రి పెట్టడం కారణంగా
ఉదయం పూట సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా రోడ్డుపై ఉంటారు. ఈ బెనిఫిట్ షో కారణంగా నగర ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటూ కూడా చిత్ర యూనిట్ ఈ ఆలోచన చేసి అర్ధరాత్రి 1 గంటలకు తెల్లవారుజామున 4 గంటలకు ఈ బెనిఫిట్ షోలను ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు సినిమా రిలీజ్ కంటే ముందుగానే ఈ బెనిఫిట్ షో చూడాల్సిందే, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సోషల్ మీడియాలో దీనిపైన మాట్లాడాల్సిందే. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఏదైతే ఒక రచ్చ నడుస్తా ఉందో దానికి అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడాలంటే మొదట ఈ సినిమా చూడాల్సింది అంటూ కూడా యువత ఒకరినొకరు ప్రోత్సహించుకొని రెచ్చగొట్టుకొని అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేసి ఎలాగైనా సినిమా చూడాలని ఒక ఆలోచనతో యువకులు ఉండడం. చిత్ర యూనిట్ కూడా కొంత పీస్ఫుల్ గా జరుగుతుందేమో, ఈ నైట్ టైంలో ఎక్కువగా జనాలు రారేమో అనుకుని మాత్రం వీళ్ళు నైట్ బెనిఫిట్ షోలు పెట్టి యువతనంతా కూడా అక్కడికి ఏర్పాటు అయ్యే విధంగా వీరు బెనిఫిట్ షో పెట్టడం మాత్రం ఈ వివాదాలకు దారితీస్తా ఉంది. ఈ బెనిఫిట్ షో ఎవరు బెనిఫిట్ కోసం పెడతా ఉన్నారు? అల్లు అర్జున్, రష్మిక మండానా, సుకుమార్ ఈ ముగ్గురు బెనిఫిట్ అవ్వడం కోసమే ఈ సినిమాని బెనిఫిట్ షో అర్ధరాత్రి 1 గంటలకు పెడతా ఉన్నారు. ఈ ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి టెంపరేచర్ ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు, వృద్ధులు, కొంత పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా 1 గంటలకు బెనిఫిట్ షో రావడం కారణంగా అనారోగ్యానికి గురవుతారు, చలి టెంపరేచర్ తో కూడా ఇబ్బంది గురవుతారు అన్న ఒక విషయాన్ని కూడా హైకోర్టుకి తెలియజేయడం జరిగింది. ఈ సినిమా తీస్తున్నటువంటి ముగ్గురు ప్రధాన పాత్రలు సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మండానా వీళ్ళు సొసైటీలో ఇప్పటి వరకు ఎలాంటి సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు కాదు, దాంతో పాటు సొసైటీలో మంచి పనులు చేసినటువంటి వ్యక్తులు కాదు. ఇలాంటి వారి కోసం ఎందుకు ఈ బెనిఫిట్ షోలు, ఎందుకు వీరికి ఇంత కోట్ల రూపాయలతో కూడినటువంటి బడ్జెట్ తో సినిమా తీస్తా ఉన్నారు? జనాలంతా కూడా ఒక రకమైనటువంటి పిచ్చిలో ఉండి ఆ పిచ్చి కాస్త హై లెవెల్ కు వెళ్తే ఏ రకంగా ఉంటుంది అనేది నిన్న సంధ్యా థియేటర్ దగ్గర కనిపించినటువంటి దృశ్యం. ఒక మహిళ చనిపోవడము, తన కొడుకు అన్కాన్షియస్ అయిపోవడము, మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడము. ప్రస్తుతం ఈ తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్టున్నారు కదా రవితేజ, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? దర్యాప్తు ఏ యాంగిల్లో చేస్తున్నటువంటి సిచ్యువేషన్? వేలాది మంది అల్లు అర్జున్ చూడడానికి వచ్చినప్పుడు అది పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కారణంగానే పబ్లిక్ ఒక్కసారిగా భయపడి వెనక ముందు మహిళా చిన్నపిల్లలను చూడకుండా దూసుకురావడంతో, వారి పైన పడడంతో వాళ్ళిద్దరూ చనిపోయారు అనేది మాత్రం ఈ వార్తలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. కొడుకు మాత్రం అన్కాన్షియస్ లో ఉన్నాడు, ఇంకా అతని సిచ్యువేషన్ సీరియస్ గానే ఉంది. తల్లి మాత్రం చనిపోయాడు అన్నట్టుగా మాత్రం వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఈ ఇద్దరికి ఈ రకంగా జరగడానికి గల కారణం పోలీసులు, చిత్ర యూనిట్, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మండానా అంటూ మాత్రం అక్కడే కొంతమంది నినాదాలు చేసి ప్రభుత్వానికి, చిత్ర యూనిట్ కి వ్యతిరేకంగా చేసి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు గురయ్యే విధంగా ఈ సినిమాలని ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేయాలి, ఈ బెనిఫిట్ షోలు ఎందుకు, ఈ సినిమాలు ఇంత హైప్ క్రియేట్ చేయడం ఎందుకు, ఒక్కొక్క టికెట్ 1200 నుంచి 1500 వరకు ఎందుకు ఈ టికెట్లను పెంచి ఇష్టానుసారంగా సాధారణ ప్రజలపైన, మిడిల్ క్లాస్ ప్రజలపైన ఈ ప్రభావాన్ని మోపుతా ఉన్నారు అంటూ మాత్రం తీవ్రంగా ఈ పుష్ప సినిమా 2ని వ్యతిరేకించి ఈ పుష్ప 2 సినిమాని బ్యాన్ చేయాలి, అల్లు అర్జున్ ఇక ముందు సినిమాలు తీయకూడదు అంటూ కూడా పెద్ద యుద్ధమే సాగుతా ఉంది సోషల్ మీడియా ద్వారా. ఈ రోజు చనిపోయినటువంటి రేవతి, శ్రీతేజ అన్కాన్షియస్ లో ఉండడానికి గల కారణం మాత్రం అక్కడ ఉన్నటువంటి పుష్ప 2 అభిమానులే అంటూ మాత్రం వారి కుటుంబ సభ్యులు ఒక ఫిర్యాదు అయితే అందజేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ తొక్కిసలాట సమయంలో ఎవరు అనుకోకుండా వీరి పైన పడ్డారు అనే దానిపై కూడా సీసీటీవీ దృశ్యాలన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. అటువైపుగా ఎవరైనా కావాలనే వీరిని నెట్టేసే ప్రయత్నం చేశారనే కూడా ఫుటేజ్ దృశ్యాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత వారు ఎవరైనా ఐడెంటిఫై అయితే మాత్రం డెఫినెట్ గా వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పబ్లిక్ గ్యాదరింగ్ లో సందర్భంగా అనుకోకుండా జరిగినటువంటి ఘటన కాబట్టి కేవలం కేసు మాత్రమే నమోదు చేసి ఈ నోటీసులు అందజేసి దీనిపైన వివరణ తీసుకొని ఎవరు ఐడెంటిఫై కావాలి అంటూ మాత్రం ఈ కేసుని కొట్టేసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి కేసు పైన ఎవరిపై చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ప్రతిసారి ఎక్కడైనా అమాయకుల పైన ఈ చర్యలు ఉంటాయి కాబట్టి చిత్ర యూనిట్ పైన, ప్రొడ్యూసర్ డైరెక్టర్ల పైన, హీరో హీరోయిన్ల పైన ఈ కేసులు పెట్టారు కాబట్టి ఈసారి కూడా అభిమానుల పైనే కేసు పెట్టి అభిమానుల పైన లాఠీ చార్జ్ చేసి అభిమానుల పైన దాడి చేసి అభిమానులే హీరో కోసం ప్రాణాలు అర్పించి అభిమానులే ఈ అమ్మాయి ఈ రోజు అల్లు అర్జున్ చూడడానికి వచ్చి తన ప్రాణం మీదకి తెచ్చుకోవడం, ప్రతిసారి ఏదో సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులే దీన్ని ఎక్కువగా ప్రభావం ఉంటుంది కాబట్టి ఈసారి కూడా అభిమానులే అమాయకులు అయిపోయి ఈ సినిమా కోసం వీళ్ళు ప్రాణత్యాగాల సైతం వెనకాడకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ కల్చర్ లో కొంత మార్పు రావాలి. ఇలా అందరూ పిచ్చి పీక్ స్టేజ్ కి తీసుకెళ్లకండి, ఒక సినిమాలాగా చూడండి.
అభిమాని లాగానే ఉండాలి. ఒక సినిమా హీరో ఇక్కడికి వస్తే అతని మీద ఎగబడి ఇంతగానం రక్కాల్సినటువంటి అవసరం లేదు. అతను మనలాగే సాధారణ వ్యక్తి, అతన్ని కూడా ఒక సాధారణ వ్యక్తి లాగానే ట్రీట్ చేయాలి. ఎందుకంత హైప్ క్రియేట్ చేసి లేని పెద్ద ఇష్యూని అక్కడ క్రియేట్ చేస్తా ఉన్నారంటూ మాత్రం అల్లు అర్జున్ పైన, చిత్ర యూనిట్ పైన మాత్రం తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా నుంచి నెటిజన్స్ అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ రచ్చ ఇంకా ఆన్లైన్ ద్వారా కొనసాగుతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.